బైరి నరేష్ అనేటువంటి వ్యక్తికి చెప్తా ఉన్నాను. మీరు నాస్తికులమి అని చెప్పుకొని జై భీమ్ అనేసి అంటా ఉన్నారు కదా! నిజానికి జై భీమ్ అంటే ఏం అర్థము? భీమ్ అంటే ఎవరు? అంబేద్కర్ పేరులో ఉండేటువంటి ఒక తునకని తీసుకొని భీమ్ దాన్ని మీరు ఒక నినాదంగా పెట్టుకున్నారు. జై భీమ్, జై భీమ్ అనేసి. ఏమంటే అంబేద్కర్ గారి పేరు భీమ్‌రావ్ రామ్‌జీ అంబేద్కర్. బిఆర్ అంబేద్కర్ అనేది కదా! ఆ భీమ్‌రావ్ రామ్‌జీ అంబేద్కర్ అనేటువంటి దాంట్లో భీమ్ అనేదాన్ని తీసుకున్నారు. ఆ తునకని తీసుకొని జై భీమ్, జై భీమ్ అంటా ఉన్నారు. ఒక వర్గంగా అరస్తా ఉన్నారు కేకలు పెట్టి. మరి జై భీమ్ అంటే అర్థమేమి? బైరి నరేష్ నిన్నే అడుగుతా ఉన్నాను. తెలుసునా నీకు? ఆ అంబేద్కర్‌కు జయమగుగాక. జై అంటే జయము అని. ఆ జయమగుగాక అని అర్థం. అంటే మీరందరూ ఒక గుంపుగా చేరి జై భీమ్ అని అంటే అంబేద్కర్‌కి జయం కలుగుతుందా? లేదు మీకు కలుగుతుందా జయము? మీరు చేసే ఉద్యమం విజయం అవుతుందా? విజయపదం అవుతుందని నువ్వు 100% రాసివ్వగలవా అగ్రిమెంట్ ఏమన్నా? మంచి జరగాలనేటువంటి ఉద్దేశంతో ఒక ఉద్యమమో, ఒక పోరాటమో, ఒక కార్యక్రమమో చేస్తారు. నీకు నమ్మకం. నువ్వు ఉద్యమిస్తే జై భీమ్, జై భీమ్ అని ప్రభుత్వం నీ ఉద్యమం కారణాలేమో, నీ డిమాండ్స్ ఏమో వాటిని తెలుసుకొని వాటిని తీరిస్తే నీకు సంతోషం. తీర్చలేదంటే మళ్ళీ నిరాశ. మళ్ళీ దానికోసం ఆ కార్యక్రమం కోసం నువ్వు మళ్ళీ ఏదో ఒక ఉద్యమమో, ఇంకో పనో ఏదో ఒకటి చేస్తావు. ఇంతే. నువ్వు ఆ విశ్వాసంతో ఆ ఉద్యమం చేస్తా ఉండవు. ఆ ఉద్యమానికి నినాదంగా జై భీమ్ అని పెట్టుకున్నావు. జై పెరియార్ అని పెట్టుకున్నావు. మళ్ళీ నీ మీద నువ్వే పాటలు రాపిచ్చుకొని పాడిపించుకుంటా ఉండవు. అదేదో బైరి గీరి అనేసి ఏదో పాటలు ఏమన్నా రాపించుకో. హ్మ్. కానీ మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా నువ్వు మాటలు మాట్లాడుతా ఉండేటువంటి వాడివి. నీకు జయము కలుగుతుందో, కలగదో తెలియకుండానే ఎట్లా జయముగాక అనేటువంటి పదాన్ని వాడుతా ఉండవు. మళ్ళీ సామాజికోద్యమ వందనాలంటావు. వందనం అనేది కూడా నవవిధ భక్తి మార్గాల్లో ఉండేటువంటి ఒక మార్గమే. ఇవన్నీ నువ్వు మూర్ఖుల్లాగా ఎందుకు చేస్తా ఉండవో సమాధానం చెప్పు ఫస్ట్. సరేనా? మళ్ళీ అంబేద్కర్‌కి పూలమాలలు ఎందుకేస్తారు? అంబేద్కర్ ఏమన్నా నాస్తికుడా? కాదు గదా! మీరు నాస్తికులు పోయి పూలమాలలు మీరెందుకేస్తారు? అలంకరణ అనేది గూడా అర్చనా విధానం గూడా నవవిధ భక్తి మార్గాల్లో ఒక విధానమే. సరేనా? వీటినన్నిటిని ముందు పరిశీలించుకో. కేకలేసేది గాదు. టీవీ ఛానల్‌లో కూర్చొని. సరేనా?